ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో భారీ అంచనాలతో అడుగుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బ్యాక్ టు బ్యాక్ ఓటములు ఎదురైన సంగతి తెలిసింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులో ఘన విజయం సాధించిన సన్ రైజర్స్ ఆ తర్వాత జరిగిన 2 మ్యాచ్ల్లోనూ ఘోరంగా వాడింది. దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఒత్తిడి మొదలైంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. గత సీజన్ లో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ సీజన్ లో తుస్సుమంటున్నాడు. తొలి 3 మ్యాచ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతడిపై ఒత్తిడి పెరుగుతుంది. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వస్తున్న అనికేత్ వర్మ ఆడిన 3 మ్యాచ్ల్లోనూ చెలరేగిపోయాడు. గత 2 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వాడిన అనికేత్ వర్మ మాత్రం పోరాటం అందరిని ఆకట్టుకుంది. ఈ క్రమంలో అతడిని బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోట్ చేస్తే బాగుంటుందేమో అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అభిషేక్ శర్మను 3వ స్థానానికి మార్చి ఓపెనర్లుగా హెడ్ అనికేత్ వర్మలను ప్రయత్నించాలంటూ కోరుతున్నారు. అనికేత్ వర్మ ఓపెనర్ గా వస్తే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుంది. స్ట్రైక్ రొటేట్ అయినప్పుడల్లా ఫీల్డ్ మారుస్తూ ఉండాలి. ఇది ప్రత్యర్థి జట్టును బ్యాక్ ఫుట్ పై ఉండేలా చేస్తుంది. అనికేత్ వర్మను ఓపెనర్ గా పంపితే అప్పుడు సన్ రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చాల్సి ఉంటుంది. 1 డౌన్ లో అభిషేక్ శర్మ తర్వాత ఇషాన్ కిషన్ వస్తారు. పరిస్థితులను బట్టి నితీష్ కుమార్ రెడ్డి క్లాసెన్ వస్తారు. ఫామ్ లో ఉన్న అనికేత్ వర్మ పవర్ ప్లేలో స్వేచ్ఛగా షాట్స్ ఆడే అవకాశం ఉంది. దాంతో హెడ్ పై ఒత్తిడి తగ్గుతుంది. వీరిద్దరి దెబ్బకు 5 ఓవర్లలో జట్టు స్కోరు 100 పరుగులు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి సన్ రైజర్స్ అనికేత్ వర్మకు ఓపెనర్ గా అవకాశం ఇస్తుందో లేదంటే ప్రస్తుతం ఉన్న బ్యాటింగ్ ఆర్డర్ నే కొనసాగిస్తుందో వేచి చూడాల్సింది.